అందరికీ నమస్కారం. మెగా అభిమానులందరికీ నమస్కారం. పవర్ స్టార్ అభిమానులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే అంటే శతమానం భవతి డైరెక్టర్ కంటే ముందు గబ్బర్ సింగ్ స్క్రీన్ ప్లే రైటర్గా మీ అందరికీ థ్యాంక్స్. ఫిదాకి శతమానం భవతికి కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయండి. అంటే శతమానం భవతి నా కథలో ఆంధ్ర అబ్బాయి, ఆస్ట్రేలియా అమ్మాయి, ఇక్కడ ఫిదాలో అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి. అలాగే ఫస్ట్ 6 monthsలో 2017లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా నా శతమానం భవతి జనవరిలో. సో చాలా పెద్ద హిట్ చేశారు మీ అందరూ. సో డెఫినెట్గా ఈ జూలైలో రిలీజ్ అవ్వబోయే ఫిదా సెకండ్ హ్యాట్రిక్కి ఎస్విసికి స్టార్టింగ్ అవుతుందని నమ్ముతున్నాను. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే దిల్ రాజు గారు ఎంత సెన్సిబుల్గా ఉంటారో శేఖర్ కమల్ గారు అంతకంటే సెన్సిబుల్గా ఉంటారు. సో వాళ్ళిద్దరూ కలిసిన సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఊహించగలను. సో నిన్నే ఒక ట్రైలర్ లాంటి చూపించారు మా హర్షిత్, అద్భుతంగా ఉంది. డెఫినెట్గా ఫిదా పెద్ద సక్సెస్ అవ్వాలని, ఈ ఎస్విసి సక్సెస్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.